గర్భిణీ స్త్రీలు ఏ పండు తింటే కడుపులో ఉన్న బిడ్డ మెదడు బాగా అభివృద్ధి చెందుతుంది? ఆప్షన్ ఏ సపోటా, ఆప్షన్ బి పైనాపిల్, ఆప్షన్ సి ద్రాక్ష, ఆప్షన్ డి దానిమ్మ. రోజు దేనిని తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి? ఆప్షన్ ఏ పుదీనా, ఆప్షన్ బి తులసి, ఆప్షన్ సి పెరుగు, ఆప్షన్ డి ఆకుకూరలు. భారతదేశంలో మొదటి అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి కర్ణాటక. రక్తంలోని ప్లేట్లెట్స్ సంఖ్య పెరగడంలో ఉపయోగపడేది ఏది? ఆప్షన్ ఏ పైనాపిల్, ఆప్షన్ బి పనసపండు, ఆప్షన్ సి బొబ్బాయి ఆకులు, ఆప్షన్ డి దానిమ్మ. ప్రతిరోజు భోజనం తర్వాత దేనిని తింటే జీర్ణశక్తి పెరుగుతుంది? ఆప్షన్ ఏ బెల్లం, ఆప్షన్ బి అల్లం, ఆప్షన్ సి వెల్లుల్లి, ఆప్షన్ డి ఉల్లిపాయ. ఈ క్రింది పోషకాలలో ఏది ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తుంది? ఆప్షన్ ఏ విటమిన్లు, ఆప్షన్ బి పిండి పదార్థాలు, ఆప్షన్ సి ప్రోటీన్లు, ఆప్షన్ డి ఖనిజాలు. నిద్ర మాత్రలు ఎక్కువగా వాడితే ఏ అవయవం దెబ్బతింటుంది? ఆప్షన్ ఏ గుండె, ఆప్షన్ బి కిడ్నీలు, ఆప్షన్ సి లివర్, ఆప్షన్ డి మెదడు. మన ఎముకలు బలంగా ఉండాలంటే ఏం తినాలి? ఆప్షన్ ఏ నువ్వులు, ఆప్షన్ బి రాగులు, ఆప్షన్ సి జొన్నలు, ఆప్షన్ డి కందులు. వారంలో 3 సార్లు దేనిని తినడం వలన కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది? ఆప్షన్ ఏ బీట్రూట్, ఆప్షన్ బి వంకాయ, ఆప్షన్ సి క్యారెట్, ఆప్షన్ డి టమాటా. అసిడిటీ ఉన్నవారు దేనిని తాగితే మేలు జరుగుతుంది? ఆప్షన్ ఏ చెరుకు రసం, ఆప్షన్ బి నిమ్మరసం, ఆప్షన్ డి కొబ్బరి నీళ్లు, ఆప్షన్ డి అన్ని.